ఇది స్టార్టింగ్ వీడియో. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయినాం. ఇప్పుడైతే గోరికొండ ఉన్నాం. సరే సరే ఎట్లా అనిపిస్తుందిరా? ఇప్పుడేమనిపించదు. ముంగల్ ఉంది పెద్ద జాతర. ముంగల్ ఉంది ముసల పండగ. స్టార్ట్ చేసేసినాం. చూద్దాం ముంగడ ఎట్లయితుందో. వీడియోలు అన్నీ చూపిస్తా. బాయ్. వెనకాల చూడు జర్నా. ఓ వెనకాల చూడు వాటర్ ఫాల్. నిజంగా ఏడ పోతే ఆడ వాటర్ ఫాల్స్ ఉన్నాయి గాయ్స్. అమ్మా చలో మళ్ళీ చూపిస్తా. అక్కడ చూడండి గాయ్స్. 1 కిలోమీటర్ అయిపోయింది. అలసిపోయారు సగం అది. నాకైతే చెమటలు కారుతున్నాయి. అమ్మా గుర్రాలు ఎక్కొద్దు గాయ్స్. ఈడ వస్తే చాలా ఎట్లా అంటే చూడండి గలీ. ఇలా గుర్రాలు ఎక్కి వేస్ట్ గాయ్స్. పాపం వాళ్ళకి ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది. మేమైతే ఇప్పుడే రీచ్ అయినాం. ఈ అంకుల్ చూడు గ్యాస్ ఎట్లా తెప్పుకొని తీసుకొస్తుండు. ఇంకా వెదర్ చూడండి గాయ్స్. హర్ హర్ మహాదేవ్. చూడండి గాయ్స్ వెనకాల అంతా మా స్క్వాడ్. అరే నీకు అట్టేనా బోలే తరిపం. చూడండి గాయ్స్ రివర్. 1 కిలోమీటర్కి అలసిపోయినాం. ఇంకా మస్తు పోవాలి. దగ్గర అలసిపోయినా. నేను ఒక్కనే అలసిపోయినా గాయ్స్. వీళ్ళు ఎవరేమో అలసిపోలేరు. అప్పటి నుంచి ఒక్కసారి కూడా ఆగలేరు వీళ్ళు. నేనే 10 సార్లు ఆగినా ఇప్పటికే. బాయ్. అరే తన్నదనుకో బయట ఆ చెరువులో పోయి పడదాం. తీయొద్దుతుంది అగో అప్పుడు అవి ఎట్లా వద్దుతుంది చూడాలి. చలి కూడా ఎక్కువ లేదు గాయ్స్. నడుస్తున్నాం కదా వేడికి అర్థం అవుతలే. ఇంకా గుర్రాలు చూడండి ఎట్లా తీసుకొస్తారు. పాపం చేత కాకపోతే రాకండి గాయ్స్ అంతే. కానీ గుర్రాల మీద ఎక్కుతామంటే అసలు వేస్ట్ బ్రో. అది ట్రెక్కింగ్ చేసి లాభం ఉండదు. ఆ ట్రిప్ లాభం ఉండదు. చూడండి గాయ్స్. ఇద్దరేమో బర్రెలకు అన్నారు. తిప్పి కొడితే పెళ్ళి చేసుకుంటే 2 పిల్లలని కడుతారు. అయినా గుర్రం ఎక్కుతారు వాళ్ళు. వేసి అయిపోయినా సరే పోరా భయ్యా. గుర్రం ఎక్కుడే చేత కాకపోతే రైట్ వదిలేసేయాలి. రావద్దు ట్రిప్కే. చలో చల్రే. వాటర్ ఫాల్. చెరువు కింద వాటర్ నింపుకోండి రే. వాటర్ ఫాల్ చూడండి గైస్. వాటర్ ఫాల్ కాడికి పోతున్నాం. మొన్న కేదార్నాథ్లో ల్యాండ్ స్లైడ్ అని చెప్పారు కదా, అది ఇన్నే చూపిస్తా. హర్ మహాదేవ్. పచ్చి ఉన్నారు అరే. షూ పచ్చి అయిపోతాయి. చూడండి గాయ్స్. అన్ని పచ్చి అయిపోతున్నాయి. దా దా దా. ఈయన ల్యాండ్ స్లైడ్ అయింది మొన్న. చూసారా రైడ్లు అంతా ఎట్లున్నాయో. చూడండి గాయ్స్. ఈయన ఎక్కువ ల్యాండ్ స్లైడ్ అయింది. बोला तरीपम महादेव. ఇంకొక వాటర్ ఫాల్. ఇవన్నీ నేను కింద పోతున్నాయి. మధ్య మధ్య చలో 8 కిలోమీటర్లు పోవాలి గాయస్.
జర్రా శుద్ధి అనుకోంట్రా మీరు అక్కడికి. ఇంకా 8 కిలోమీటర్లు నడవాలి గాయస్. చాలా టఫ్ ఉంది ఇక్కడ. ఓ అక్కడి నుంచి వచ్చినాం, కిందకి వెళ్ళి వచ్చినాం, మస్తు కిందకి వెళ్ళి. ఓ మా వాళ్ళు రెస్ట్ తీసుకుంటారు. చూద్దాం ఏమవుతుందో. ఇంకా 8 కిలోమీటర్లు పోవాలి. 8 కిలోమీటర్స్ టెంపుల్కి రీచ్ అవ్వాలంటే రీచ్ అవుతాం. ఈరోజు నైట్ కల్లా అయిపోవాలి, 9-10 కల్లా అయిపోవాలి. ఎప్పుడైతే టైం 4:30 అవుతుంది చూడాలి. 9-10 కల్లా రీచ్ అయిపోవాలి. రీచ్ అవ్వకపోతే మళ్ళీ టఫ్ అయిపోతాం. మళ్ళీ పొద్దున దిగాలంటే లేట్ అయిపోతుంది. అట్లా అని చెప్పి ఇప్పుడు నైట్ రీచ్ అయ్యేటట్టే చూస్తున్నాం. ఎట్లయినా చూద్దాం. 8 కిలోమీటర్స్ కానీ స్టార్టింగ్ 10-15 కిలోమీటర్స్ 10 కిలోమీటర్స్ అయితే ఓకే. దాని తర్వాత స్టెప్స్ ఉంటాయి. బా చెప్పలేం, ఇంకా చచ్చిపోతాం నడవలేక. भाई भाई साइड में लो भाई, आराम से नहीं भाई. चलने वाले किस तरफ से चलेंगे? ఒక సైడ్ నుంచి గుర్రం మీద వచ్చేటోళ్ళు అందరు దొబ్బుకుంటారు అవుతారు. ఇగో అక్కడి నుంచి ఇక్కడ వరకే నడిచిన అప్పుడే దమ్దమ్ వస్తుంది గాయస్. అయితేలే ఎవరికి. హలో గాయస్, ఇంకా 6 కిలోమీటర్లు పోవాలి. వెనకాల చూడాలి మొత్తం శబ్నం తెల్లగా అయిపోయింది మొత్తం వెనకాల. ఇంకా 6 కిలోమీటర్లు నడవాలి గాయస్. టైం వచ్చేసి ఇంకా 6:45 అవుతుంది. 45 మినిట్స్లో మేము నడిచిందే 2 కిలోమీటర్స్ అంతే. ఫుల్ దమ్ వస్తుంది గాయస్, నడవలేము. అయినా నడుస్తున్నాం. చూద్దాం 7 వరకు అవుతుందో. ఈరోజు ఎట్లయినా కంప్లీట్ చేద్దామని గట్టి కూర్చున్నాం. అమ్మ మా ఊరు చూడండి గాయస్ ఎట్లయిందో. పొగల పవర్ ఇప్పుడు బయటికి వస్తుంది బాబు. देखा आपने लापरवाही का नतीजा है. కదా శశి, పొగ పవర్ మొత్తం బయటికి వస్తుంది ఇప్పుడు నాకు. చూడండి ఇంకా ఎట్లుందో. ఇంకా మస్తు పైకి పోవాలి బాప్. అయితేనే ఫైనల్లీ వచ్చేసినాం అనుకో. మోర్ 1 కిలోమీటర్. అమ్మా దగ్గర 10 అవర్స్ ట్రెక్కింగ్ చేసినాం బ్రో. టెంపుల్ చూడంగానే స్ట్రెస్ మొత్తం వెళ్ళిపోతుంది. టెంపుల్ చూడాలి, మెయిన్ రీజన్ టెంపుల్ చూసిన తర్వాత రేపు పొద్దున దర్శనం చేసుకొని వాస్తుగిటాలు వెళ్తాం. చలో రైట్. ఫైనల్లీ వచ్చేసినాం టెంపుల్కి. నీ దయని విభూతిగా కుయ్యరన ఒంటికి, నన్నింకొక నందిగా ముడెయ్యి నీ ఘాటికి, ఏ జనుమ పుణ్యమో నిన్ను చేరుకుంటాం టెంపుల్కి. చిల్ ఫుల్ ఖుషి బ్రో. జన్నాత్ చూడండి గాయస్. టెంపుల్ పొద్దున ఇంకా మంచి చూపిస్తా. ఇప్పుడైతే లైట్ పడుతుంది. నా ఫోన్లో వస్తలేవురా, వాళ్ళ ఫోన్లో అడుగు. చలో గాయస్ ఫుల్ చిల్ అవుతున్నా నేనైతే. డ్రీమ్ ప్లేస్ సక్సెస్లీ సెకండ్ టైం కంప్లీట్ చేసేసిన. తీరా సెకండ్ టైం కంప్లీట్ చేసేసిన. సెకండ్ టైం నా డ్రీమ్ ప్లేస్. ఫుల్ ఖుషి బాబ్. కళ్ళకెళ్ళి నీళ్ళు వస్తున్నాయి బాబ్. వద్దు బాబ్, నేను బ్లాగ్ తర్వాత కంటిన్యూ చేస్తా బాబ్. రైట్ చలో బాయ్. ఇప్పుడే దర్శనం అయిపోయి బయటకు వచ్చాం. గుడి క్లోజ్ చేసారు మళ్ళా. పబ్లిక్ ఎక్కువ లేదు ఇక్కడ చూడండి. ఇంకా లైన్ కూడా లేదు, పబ్లిక్ ఎక్కువ లేదు, నార్మల్గానే ఉంది. మాకైతే మస్తు జబర్దస్త్ 1 నంబర్ దర్శనం అయినాయి. 2 టైమ్స్ చేయాలి మేము. ఇంకా నైట్ ఒకసారి చేస్తాం. ఆర్తి కూడా ఉంటుంది నైట్. ఇంకా కొంచెం కూర్చొని భైరవబాబా టెంపుల్ పోతాం ఆడ పైకి. చూద్దాం గాయస్. చలి అయితే కొంచెం నార్మల్గానే ఉంది. ఇందాక ఎండ కొట్టింది, మళ్ళీ వర్షం పడ్డది, మళ్ళీ ఇప్పుడు కొంచెం నార్మల్ బాగానే ఉంది ఇప్పుడైతే. చూద్దాం ఒకసారి టెంపుల్ చూడండి. नमो नमो शंकर भोलेनाथ शंकर जय त्रिलोकनाथ शंभु हे शिवाय शंकर. టెంపుల్ జన్నత్ టెంపుల్ అంటేనే జన్నత్. దాని ఇంకా చూడండి ఐస్, మొత్తం ఐస్ ఉంటుంది.
కనిపిస్తలే ఇప్పుడు మొత్తం ఆ శబ్దం వచ్చేసింది. శబ్దం వచ్చింది కాబట్టి కనిపిస్తుంది. ఐస్ ఉంటుంది. రాత్రి చూసినుండే, పొద్దులా చూసినాం మేము. అది ఐస్ ఉండే మొత్తం. ఇంకా ఆడ భైరవబాబా టెంపుల్ ఉంటుంది ఆడ పైన. ఆడ పైకి పోవాలి. భైరవబాబా టెంపుల్ ఉంటుంది ఆడ. అలాగే దర్శనం చేసుకోవాలి. ఆడ వాసుకిటాలు ఉంటుంది. ఇంకా ఈ చెరువు కనిపిస్తుందా, బ్యాక్ సైడ్ వాసుకిటాలు ఉంటుంది. ఆడిపోయి పోదామా? టైం వేస్ట్ చేస్తారు మీరు కూర్చొని, అట్లా వచ్చి చూస్తారు మళ్ళీ. భైరవబాబా టెంపుల్ పోతున్నాం పైకి. అలా పైకి పోవాలి. ఆడ శివుని గుడి చూడండి అనిపిస్తుందా. ఇంకా టెంపుల్ ఆ పైన టెంపుల్కి పోతున్నాం. ఏమవుతుందేమో, దమ్మవుతుందేమో ఇక్కడికే. ఓ మొత్తం రోడ్ ఇట్లా ఇట్లా ఇట్లానే స్ట్రీట్ ఉంటుంది. పోతున్నాం నడుచుకుంటా. శబ్దం చూడు గాయ్స్. చాలా పీస్ఫుల్ ఉంది గాయ్స్ ఈడ. మా ఫుల్ పీస్ఫుల్ ఉంటుంది ఈడ. అందుకే ఒకరోజు మొత్తం ఉంటున్నాం ఈడ, పోతే పోయిన పైసలు అని చెప్పి. మా రూమ్ వచ్చేసి పర్ డే 2000. మా వాడు బండోడు మెల్లమెల్ల నడుస్తాడు, చేత కాదు మనకి. ఏమైందిరా అమ్మా. ఆ టెంపుల్కి రీచ్ అవ్వాలి. ఆ టెంపుల్ కనిపిస్తుందా, ఆ టెంపుల్కి రీచ్ అవ్వాలి గైస్. రోడ్ చూడండి ఎట్లుందో, మొత్తం డౌన్. అనుకుంటారు అందరు చాలా ఈజీ, పోవచ్చు చేయవచ్చు, కేదార్నాథ్ ట్రెక్కింగ్ ఈజీ అని చెప్పి. అస్సలు కాని పని గాయస్ అది. ఒకసారి రండి తెలుస్తుంది. కానీ జన్నత్ గాయస్, ట్రెక్కింగ్ మొత్తం ఆడ కనిపించిన ఒక్కసారి టెంపుల్ చూసినామనుకో ఉన్న స్ట్రెస్ మొత్తం వెళ్ళిపోతుంది. నిన్న రాత్రి అయితే నేను కోమా, నమ్ముతారు నమ్మరు, రాగానే ఫస్ట్ గుడికాడ కూర్చొని ఏడ్చిన, కళ్ళకెళ్ళి ఆటోమేటిక్ నీళ్ళు వచ్చేసిన నాకు. నా డ్రీమ్ ప్లేస్ గాయస్ అది. నా డ్రీమ్ ప్లేస్. సెకండ్ టైం రావడం కానీ నా డ్రీమ్ ప్లేస్ ఇదే. మళ్ళీ ఒకసారి వస్తానే ఉంటా. వాడకన్నా అయిపోయాడు. అమ్మా బోలే అమ్మా రారా రే. ఇది భైరవనాథ్ బాబా టెంపుల్. అవును చూపిస్తా. ఇక్కడికి రావాలి కంపల్సరీ. కేదార్నాథ్ దర్శనం చేస్తే ఇలా కంపల్సరీ రావాల్సిందే. ఈ బాబా దర్శనం చేసిన తర్వాతనే మన కేదార్నాథ్ దర్శనం అయినట్టు. ఆడ కేదార్నాథ్లో దర్శనం చేసుకొని ఇక్కడికి వచ్చి నూనె వేయాలి దేవునికి. ఇక్కడ నూనె లేకపోతే నెయ్యి వేయాలి. అప్పుడే మన కేదార్నాథ్ యాత్ర కంప్లీట్ అయినట్టు. కంపల్సరీ రావాలి గాయస్. ఇక్కడ ఇది మెయిన్ టెంపుల్. రక్షించాడు ఈ దేవుడు కేదార్నాథ్కి. చూడండి గైస్, కింద కనిపిస్తుంది చూడండి గైస్ ఇక్కడ నుంచి టెంపుల్. ఆగండి, ఆడ ముంగడ పోయి చూపిస్తా. అరే జాడుతుందా చూసి మొత్తం. ఆడ కాలు కడుక్కో, తుడుచుకోరే రే. మొత్తం నూనె అట్లనే సాఫ్ చేసుకున్నాం అనుకో గలీజ్ అయితే కాలు. చూడండి గైస్, మొత్తం శబ్దం ఉందా. అక్కడ కింద టెంపుల్ ఉంటుంది, పైనుంచి కనిపిస్తుంది. ఇప్పుడు శబ్దం వచ్చింది మొత్తం, కానీ పైనుంచి కనిపిస్తుంది టెంపుల్. ఈ టెంపుల్ కంపల్సరీ రావాలి గైస్. వచ్చి నూనె వేయాలి కంపల్సరీ. చలో గైస్. హలో గాయ్స్, డే వచ్చేసి మండే. పబ్లిక్ అయితే చాలా వచ్చేసింది. చూడండి ఫుల్ లైన్ ఉంది. ఇంకా వెదర్ కూడా మంచిగా ఉంది. దాడికి పోదాం. అక్కడికైతే పోతే చూద్దాం. ఫస్ట్ అయితే మధ్యలోకి వెళ్ళి దుంకుదాం బాకి. వాళ్ళు మొత్తం చల్లగా ఉన్నాయి బ్రో, ఐస్ అయిపోయినాయి. ఈరోజు సోమవారం అని చెప్పేసి చూడండి గైస్, ఇంత పబ్లిక్ ఉంది వెనకాల. సోమవారం అని చెప్పేసి చూడండి. కొండలు చూడండి వెనకాల, ఐస్ ఎప్పుడు కనిపిస్తుంది పొద్దుగా. వెదర్ కూడా అయితే మంచిగా ఉంది ఈరోజు, చాలా మంచిగా ఉంది ఈరోజు వెదర్. చెప్పలేము ఎప్పుడు చేంజ్ అయిపోతుందో. అసలు పొద్దుగా లేచాడు ఉండే మేము.
చాలా లేట్ అయిపోయింది. మేము లేచే వరకే దగ్గర టైం ఇప్పుడు ఎంత అవుతుంది? టైం వచ్చేసి 7:30 అవుతుంది గైస్. 7:30 అవుతుంది. అప్పుడే చూడండి ఎంత పబ్లిక్ ఉందో వెనకాల లైన్లో. మండే కాబట్టి ఇట్లుంది. నిన్న రాత్రి అయితే ఆర్తి టైంలో అయితే కొట్టుకొని అందరు వీడియో తీయలేకపోయినా ఫుల్ కొట్టుకోడు. ఆర్తి వీడియో అయితే పెడితే ఆ వీడియో ఉంది మన దగ్గర. ఇక్కడ చూడండి గైస్. नमो नमो शंकर भोलेनाथ शंकर जय त्रिलोकनाथ शंभु हे शिवाय शंकर. బొంబోలే వీళ్ళని చూడండి గైస్ ఇట్లుంటారు ఈడ అగోరీలు. ఆ లేడీ అగోరి కాదు, లేడీ అగోరి ఈడకి వచ్చిందనుకో వేసి తొక్కు దాన్ని, ఇంకా కిందేసి తొక్కుతారు దాన్ని లేడీ అగోరిని. ఇక్కడ ఒరిజినల్ అగోరీలు ఉంటారు ఇక్కడ. చలో గైస్ బ్లాగ్ మళ్ళీ కంటిన్యూ చేస్తా. ఫస్ట్ ఒకసారి లైన్లో పోవడానికి చూడాలి. ఇంకా మస్తు టైం పడుతుంది లైన్లో పోవడానికి. ఇంకా ఈరోజు ఎట్లయినా ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలి. మేము దర్శనం చేసుకోకపోతే మళ్ళా ఉండి లాభం లేదు మాకు ఇక్కడ. ఈరోజు మండే కాబట్టి ఈరోజు దర్శనం చేసి పోదామని కూర్చున్నాం మేము. రే ఏడున్నారా? అరే ఏమంటారు? స్పెషల్ టికెట్లు తీసుకొని వెళ్ళిపోదాం. నడు కొద్దిపోయిన పైసలు టికెట్లు తీసుకోవాలి 250. అవో దాని వెనకాల నుంచి ఓనిస్తాడు అని మనకు. ఇంటిలో పోలేరా? అదే చేద్దాం. ఇంకా ఏం చేస్తారు పొద్దుకొని 250 300 ఉంటుంది టికెట్. ఒకరికి ఎట్లా మధ్యలో ఆగాల్సి వస్తుంది కదరా. అరే ఇక్కడ కాదురా, అది మనం ఎగ్జిట్ రోడ్ ఉంది. మనం ఎగ్జిట్ అయినా మాకు చూపిస్తారా? రెండు చేతులు చల్లగా. ఇది గంగా వాటర్. ఈ వాటర్ వేయాల్సిందే శివుని పైన. శివుని పైన వేసామని చెప్పి వచ్చినాం. సోమవారం రోజే వేస్తాం. ఎట్లయినా వేయాల్సిందే ఈరోజు. చూడండి కదా పబ్లిక్ ఎంత ఉందో. చాలా వచ్చేసింది ఈరోజు. మా వాళ్ళు పొద్దున లేవలేరు కాబట్టి చూద్దాం. ఎవరైనా వచ్చిరనుకో వేడి బట్టలు పెట్టుకోండి, స్వెట్ టీ షర్ట్ పెట్టుకోండి. ఇగో ఇట్లా ఓనిస్తాడు 250 రూపీస్ ఓనిస్తాడు. అలా టికెట్ తీసుకోవాలి. అరే ఆడు ఉంటుంది రా టికెట్. ఇలా లేదురా తీసుకొని మళ్ళీ అవి ఎవరికైనా అడుగుదాం మళ్ళా. హలో గాయ్స్, మేమైతే లైన్లో ఉన్నాం. చూడండి లైన్ చూడండి ఎట్లుందో. ఫుల్ క్రౌడ్ ఈరోజు మండే కదా. చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది ఈరోజు. ఆయన చూడు ఎంటికలు మంచిగా చేసుకుంటాడంట. వాళ్ళకి తెలుగు అర్థం కాదు, ఏం అర్థం కాదు. అప్పటి నుంచి వాళ్ళతో మాకు లొల్లిలు అవుతున్నాయి. ఊకే మధ్యలో వచ్చి దూరుతుంది మా ఊళ్ళకు. చూడండి గాయస్ వెనకాల ఫుల్ పబ్లిక్, మస్తు దూరం. దగ్గర గంట అవుతుంది మేము లైన్ నుండి. మా వాడు అలసిపోయిందంట ఇప్పటికే. ఏమైందిరా? సచిన్ గారు అలసిపోయింది. అరే ఏమైందిరా సచిన్? మా వాడికి నిద్ర వస్తుందంట. పొద్దుగా 6 గంటలకు లేపి కూర్చోబెట్టిన అందరికి సోమవారం అని చెప్పేసి. చూద్దాం. మేమైతే గంగా వాటర్ అయితే ఇట్లానే పట్టుకొని కూర్చున్నాం. గంగా వాటర్ తీసుకొని నుంచున్నాము. మావాడు చెప్పిండు ఓకేనా పట్టుకోరా. నా బంగారం కాదురా, నువ్వు పట్టుకోవడానికి ఏమవుతుంది. చలో రైట్ గాయ్స్, క్రౌడ్ ఫుల్ ఉంది. మళ్ళీ ఫోన్ వాడినాను అనుకో కొట్టేస్తారు. మళ్ళీ నాకు ఈ లైన్లో వేసి కొడతారు. వెనకాల చూడు తొంగి మరీ చూస్తుండే వాడు. ఏముందని అంతగానమని వాడు తొంగి చూస్తున్నా బ్లాగ్ లా. చూద్దాం, వాడు ఫేమస్ అయిపోతాడు అనుకుంటున్నాను. కానీ నేను యూట్యూబరే కాదు ఇంకా. ఇప్పుడే స్టార్ట్ చేసిన నేను. చూద్దాం గాయ్స్. నడు బాయ్ టాటా.